పరిశుద్ధుడైనటువంటి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ మధ్య కాలంలో నేను ఒక మాట అంటే కొత్తగా తెలుసుకున్నది ఏంటి అంటే, హిస్టరీ అంటే కనుక హిజ్ స్టోరీ అని విన్నాను. అంటే చరిత్ర అంతా కూడా అతనిని గురించినటువంటి కథ. మనందరికీ తెలుసు అతను ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు. అయితే సింపుల్ వర్డ్స్లో చెప్పదలుచుకుంటే కనుక మనము ప్రతి సంవత్సరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి చివరి మాటలను మాట్లాడుకుంటూ ఉన్నాము కదా. ముందుగా ప్రపంచంలోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి స్థలములో మనం ఉన్నాం. ప్రపంచంలోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచంలోకెల్లా అతి శ్రేష్టమైన వ్యక్తి చేసినటువంటి పనిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అతి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం ఈ సమయంలో గడుపుతూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం అంతటిలో కూడా తన యొక్క సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయను. ఈ విధంగా మానవునికి అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా తండ్రి అయిన దేవుడు సృష్టించారు. అయితే ఆ సమయంలోనే మరి పాతాళాన్ని సృష్టించారా లేదా? సృష్టించారా? మనకి రాయబడి ఉందా ఆదికాండ గ్రంథంలో? లేదు కదా. మరి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అపవాది వచ్చాడు. అది చాలా యుక్తి గలదని చెప్పబడుతూ ఉంది. మరి అప్పటికీ అపవాది ఉన్నాడు. అంటే మానవుని యొక్క అంటే ఆదాము యొక్క సృష్టికి ముందే ఈ యొక్క అపవాదిగా ఎంచబడినటువంటి లూసిఫర్కి దేవునికి గొడవ అయిందంటారా? గొడవ అంటే గొడవ కాదు. లూసిఫర్ ఇదిగో నన్ను నేను దేవునితో సమానముగా చేసుకుంటాను అనేటువంటి ఆలోచన జరగడము, దేవుడు అతనిని పాతాళానికి సిద్ధపరిచి క్రిందికి నెట్టివేయడము జరిగిందని మనము భావించవచ్చునంటారా? సరే, అలానే భావిద్దాం ప్రియులారా. మరి ఆ విధంగా దేవుడు ఆదాముని సృష్టించిన తరువాత అపవాది హవ్వ దగ్గరకు రావడము, తద్వారా ఆదాము కూడా పాపమునకు లోనవ్వడము, అక్కడ దేవునికి ఆదాముకు ఏమొచ్చింది? ఒక డిటాచ్మెంట్ వచ్చింది. అంటే కనుక వాళ్ళ మధ్య ఎడబాటు అనేటువంటిది వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ కూడా ఏ స్థితిలో ఉన్నారంటే ది స్టేట్ ఆఫ్ బీయింగ్ సపరేట్ అయిపోయారన్నమాట కదా. కానీ దేవుని యొక్క ప్రేమ ఆదాము హవ్వల పట్ల మానుకున్నారా? లేదు. మరి దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ లైఫ్ని ఇచ్చారు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బాడీని ఇచ్చారు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ లైఫ్ని ఇచ్చారు కదా. బాడీ, అదేవిధంగా మైండ్, లైఫ్ అన్నీ ఇచ్చారు. సృష్టించినప్పుడు ఇతనికి మరణం ఉంది అని చెప్పేసి దేవుడు డిసైడ్ చేశారా? చేయలేదు కదా. మరి ఎక్కడి నుండి వచ్చింది అంటే కనుక ఎప్పుడైతే అపవాది యొక్క ప్రలోభానికి లోబడి మరి దురాశ, మనం చదువుతూ ఉంటాం కదా, పాపము మరి గర్భము ధరించి పాపమును కనగా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనెను. ఇక్కడ ఆదాముకి మరి ఎంతగానో ప్రేమించి సృష్టించినటువంటి దేవునికి మధ్య ఎడబాటు వచ్చింది. దానికోసం గాను దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఏంటి అంటే కనుక గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తముతోటి మరి తన యొక్క పాపాలను పరిహరించడం అనేటువంటిది కొంతకాలం పాటు జరిగింది. కానీ అది తండ్రి అయినటువంటి దేవునికి ఒక ఫుల్ఫిల్మెంట్గా అనిపించలేదంట. అంటే సంపూర్ణముగా అది దేవునికి నచ్చలేదంట. దానికోసము మరి ఒక సమయాన్ని సిద్ధపరిచారు దేవుడు. ఏ సమయం అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించేటువంటి, అంటే దానికి ముందుగా ఆయన చేసినటువంటి ప్రణాళిక ఏంటి అంటే ఒక పరిశుద్ధుడైనటువంటి మానవుని రక్తము ద్వారానే నేను ప్రేమించినటువంటి మానవుల యొక్క పాప విమోచన జరగాలి అనేటువంటి ఒక ప్రణాళిక దేవుడు ఆలోచించారు ప్రియులారా. కాబట్టి ఏమవుతుందంటే దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచి తగినటువంటి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించటము, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము అనేటువంటివి మనకు ఒక ప్రవచన సారముగా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా ఎలా ఉందంటే కనుక ప్రవచన నెరవేర్పు, లేఖన నెరవేర్పు అని చెప్తారు. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్ లేదా స్క్రిప్చర్స్ అని చెప్తారు ప్రియులారా. ఆయన పుట్టుకను గురించి మనం తీసుకున్నట్లయితే కనుక మనందరికీ తెలుసు, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ప్రవచనము ఆయన యొక్క
జననాన్ని గురించి చెప్పబడుతుంది ప్రియులారా. మరి ఆయన యొక్క పరిచర్యను గురించి యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా గ్రుడ్డి వారికి చూపు తెప్పించటము, చెరలోనున్న వారికి, బందీలోనున్న వారికి వెలుగులోనికి నడిపించటము చేయి పట్టి అనేటువంటిది ఆయన మినిస్ట్రీ గురించి రాయబడి ఉంటుంది ప్రియులారా. మరి అదేవిధంగా ఆయన మరణాన్ని గురించినటువంటి విషయం మనకి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా ఆయన పునరుద్ధాన్ని గురించి మరి క్లియర్గా మనకి ఎక్కడ డైరెక్ట్గా చెప్పబడలేదు, కానీ టైపాలజీ ప్రకారము ఎలా ఉంది అంటే కనుక మరి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది కదా, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు, దేవా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అదేవిధంగా మరి యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది కదా, యోనా 3 రాత్రింబగళ్ళు ఆ యొక్క మత్స్యము కడుపులో ఉండినటువంటి విధానము. అదే మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, యోనా ఏ విధంగా 3 రాత్రింబగళ్ళు 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు మత్స్యము కడుపులో ఉన్నాడో, నేను కూడా అదే విధంగా అంటే మనుష్య కుమారుడు భూగర్భములో 3 దినాలు ఉంటాడు అని చెప్పేసి చెప్పబడుతుంది ప్రియులారా. అదేవిధంగా మనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఉంటుంది, అక్కడ 2 దినములు అయిన తరువాత 3వ దినమున మనలను ఆయన స్థిరపరచును అనేటువంటి వాగ్దానము. ఈ విధంగా ప్రతిదీ కూడా ఆయన యొక్క శ్రమలతో సహా అన్నిటినీ కూడా దేవుడు ఒక లేఖనములలో లిఖించి రాశాడు ప్రియులారా. అయితే ఈ రోజున మనం ధ్యానించుకుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 7 మాటలను గురించి. మరి ఎందుకు ఈ యొక్క ప్రాముఖ్యతను తన జీవిత కాలంలో అనేక వర్డ్స్ని దేవుడు మాట్లాడారు కదా, ఎందుకు ఈ దినాన్ని తీసుకుంటున్నాము, ఆయన మాట్లాడినటువంటి ప్రాముఖ్యత ఈ మాటలకు ఎందుకు ఇస్తున్నాము, దిస్ కలెక్షన్ ఆఫ్ జీసస్ లాస్ట్ వర్డ్స్ని మనము ఎందుకు ఒక మెడిటేషన్ చేస్తున్నాము అని మనం ఆలోచించినట్లయితే, మరి ప్రసంగి భక్తుడు 7వ అధ్యాయం 1వ వచనములో అంటాడు కదా, ద డే ఆఫ్ డెత్ ఈజ్ బెటర్ దాన్ ద డే ఆఫ్ వన్స్ బర్త్ అంటాడు. అంటే ఒకని యొక్క జన్మదినము కన్నా ఒకని మరణ దినమే మేలు అనేటువంటి మాటలను అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మరణ సమయంలో మాట్లాడిన మాటలకు ప్రాముఖ్యతను ఇస్తాము అంటే కనుక, ఆ మరణించేటువంటి వారు మాట్లాడేటువంటి మాటలలో మొదటిగానంట సమ్మరీ ఆఫ్ లైఫ్ ఉంటుందంట. అంటే వాళ్ళ జీవిత సారాంశము అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. మరి దానిలో వాళ్ళు అనుభవించిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. మరి రెండవదిగా వారు చివరిగా అంటే తమ జీవిత కాలంలో చివరిగా నమ్మేటువంటి నమ్మకాలను గురించినటువంటి మాటలు ఉంటాయంట ప్రియులారా. అంటే వాళ్ళ యొక్క ఫైనల్ కన్విక్షన్స్ ఏవైతే ఉంటాయో తమ జీవితాలలో, అవి ఆ దేవుని గురించి కావచ్చు, ఎదుటి వ్యక్తుల గురించి కావచ్చు, వీడు ఇలాంటి వాడురా, వాడు అలాంటి వాడురా, జాగ్రత్తగా ఉండేటువంటి నమ్మకాలు కావచ్చు. మూడవదిగా వారు ఇచ్చేటువంటి చివరి సందేశం ఏదైతే ఉందో మనకిచ్చేటువంటి ఫైనల్ మెసేజ్ అన్నమాట. నాకు ఈ సమయంలో మా అమ్మ అయితే జాగ్రత్త అనేటువంటి ఒక్క మాటనే చెప్పింది. నేను అదే చెప్పుకుంటాను, మా అమ్మ నాతో మాట్లాడినటువంటి లాస్ట్ వర్డ్ ఏంటంటే జాగ్రత్త. అలాగా ప్రతి ఒక్కరికి కూడా మనలో అనుభవాలు ఉండవచ్చు ప్రియులారా. ఈ విధంగా ఆ మాటలను మనం ఏం చేస్తూ ఉంటామంటే, మిగతా వ్యక్తులైతే అంటే మనమందరము కూడా మన కుటుంబ సభ్యులు మాట్లాడిన చివరి మాటలను బట్టి ఓదార్పుని పొందుకుంటూ ఉంటాం ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను బట్టి కూడా మనం ఏమి పొందుతున్నామంటే, ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మాటలలో క్షమాపణ అనేటువంటిది నేర్చుకోవాలి, మరి బాధ్యత అనేది నేర్చుకోవాలి, ఎదుటివారికి మరి ఒక రక్షణ భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు అనేటువంటిది మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా. అయితే ఈ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిస్థితి ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయనలో దైవ లక్షణాలు ఉన్నాయి. అంటే హ్యూమన్ నేచర్ ఉంది, గాడ్స్ నేచర్ కూడా అతనిలో ఉన్నది ప్రియులారా. ఆయన ప్రతి ఆశ్చర్యకారము చేసినప్పుడు, మారు మనసులను గురించినటువంటి ప్రకటన చేసినప్పుడు ఆయనలో దైవ లక్షణాలను మనము గమనించినట్లయితే, మానవ లక్షణం అనేటువంటిది ఇక్కడ ఎందుకు అంటే, ఒక దైవ లక్షణాన్ని పెట్టి, అంటే ఒక కన్నులు నీకు వస్తాయి, లేకపోతే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు, ఇలాంటి మాటలు మాట్లాడితే అతనిలో దైవత్వం ఉంది ఆ క్షణంలో. కానీ ఇక్కడ ఆ దైవత్వం ఉంటే ఆయన పాప విమోచనము మనకు చేసేటువంటి ఆ యొక్క బలియాగం అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుందా? కాదు. ఒక మానవుని లాగానే, ఒక మానవుని లాగానే ఆయన మన శరీరం చేసిన పాపాలకి ఒక బల్లెపు పోటు తినాలి. మన కన్నులు చేసినటువంటి పాపానికి, మన చేతులు కాళ్ళు చేసిన పాపానికి, ప్రతి అవయవానికి కూడా ఆయన ఆ శిక్షను అనుభవిస్తేనే ఈ సమయంలో ఆయన ఎలా ఉన్నారంటే, ఒక మానసికమైనటువంటి శారీరకమైనటువంటి యాగనిని ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు ప్రియులారా. ఒక ఎక్స్ట్రీమ్ పెయిన్ని ఆయన
ఒక ఎలా అంటే సఫరింగ్ని ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు ప్రియులారా. ఎలాగను అంటే కనుక మరి ఎంతో మరణాన్ని ఎదుర్కోవడానికి ఆయన జయ ధ్వానాలతో మొన్న ఆదివారం నాడు హోసన్నా ప్రభు పేరట వచ్చువానికి జయము అనేటువంటి ఆయన ఎందుకు వచ్చారు యెరూషలేమునికి? మరణాన్ని భరించటానికి వచ్చారు ప్రియులారా. మరి ఆయన వచ్చినటువంటి ఆ సమయం మొదలుకొని ఇదిగో ఇంతవరకు కూడా అంటే ఎందుకు అనుకుంటున్నామంటే లేఖనములను బట్టి ఆయన అంజూరపు చెట్టుని శపించారు, ఒక ఫ్రూట్ దొరక్క ఆకలి గొని అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా రాత్రికాల సమయంలో విన్నాము, ఇదిగో నేను మరలా పరలోక రాజ్యములో ఆహారము తినేటువంటి వరకు, ద్రాక్షారసము త్రాగేంత వరకు కూడా నేను దీనిని మరలా భుజించను అని చెప్పారు. అంటే ఆయన ఆకలితో ఉన్నారు అని మనం అనుకోవచ్చా? మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆయన అత్యంత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె కారణం. అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రెస్ అనేటువంటిది మన శరీరంలో సంభవించినప్పుడు, ఒక ఒత్తిడి, ఒక ఆందోళన సంభవించినప్పుడు మన రక్త నాళాలు పగిలి అవే చెమట రూపంలో మనకి బయటికి రక్తం రూపంలో వస్తాయంట ప్రియులారా. అంతటి మానసిక ఒత్తిడిలో ఆయన ఉన్నారు ప్రియులారా. మరి ఎంతటి వేదన అంటే కనుక దాన్ని ఎవరు కూడా మనము వర్ణించలేము. మరి ఆయన ఆ తీర్పు పొందినది మొదలుకొని ఆయన పొందినటువంటి కొరడా దెబ్బలు కావచ్చు, ముళ్ళ కిరీటము కావచ్చు, ఉమ్మి వేయడం కావచ్చు, వస్త్రాలు చీట్లు వేసుకోవడం కావచ్చు, ఎంత అవమానించబడ్డాడు, ఎంత హేళన చేయబడ్డాడు, ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడు అంటే ఈ రోజు కోసమే, నా కోసమే అని నమ్మేటువంటి వారు మనలో ఎంతమంది ఉన్నారు? మనము జన్మదినం నాడు కేక్స్ కట్ చేసుకొని సంతోషంగా ఉండాలి, కానీ మనం క్రిస్మస్ కాదు అత్యద్భుతంగా చేసుకోవాల్సింది, ఈ రోజునే చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన నాకు విడుదలను కలిగించినటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి మనము పండగ చేసుకోవాల్సింది నిజమైనటువంటి ఈ రోజు ప్రియులారా. అయితే ఆయన అంతటి వేదనను అనుభవిస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారా. అంతటి వేదనలో కూడా సాధారణంగా శిలువ మీద వేసినటువంటి వారు మాట్లాడడానికంట వాళ్ళకి ఊపిరి అందదనమాట. అయితే అప్పటికే ప్రభువారు రక్తపు వాంతులు చేసుకోవటము, డీహైడ్రేట్ అయిపోవడము, మరి మంచినీళ్ళు కూడా లేవు కదండి. అలా శారీరకంగాను మానసికంగాను యాతన పడుతూ వేదన పడుతూ మాట్లాడినటువంటి మాట, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చెయ్యి విడిచావు? నిజంగా చెప్పండి, దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనము, 21వ వచనము, 22వ వచనాల్లో ఆయన ఏమంటాడంటే తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము అని చెప్తాడు ప్రియులారా. మరి ఆ ఇద్దరు ఏకమై ఉన్నటువంటి వ్యక్తులను విడిచిపెట్టడం అనేటువంటిది ఏమీ లేదు ప్రియులారా. ఈ రోజున ప్రభువారు ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే మనము కూడా అనేక మేలులు అనుభవిస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి జన్మలలోకి వెళ్ళా అత్యుత్తమమైనటువంటి జన్మను మనము పొందుకొని ఉన్నాం. మంచి తల్లిదండ్రులను, మంచి ఇంటిని, మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి వస్తువులను అన్నిటినీ పొందుకొని ఉన్నాం. కానీ ఏదైనా సరే ఒక బాధ ఎదురైతే మనం వెంటనే అనేది ఏంటి? దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరచిపోయాడు అని చెప్పేసి అనుకుంటాం ప్రియులారా. కానీ యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? క్షమించండి 7 లేదా 17లో, ఇదిగో మహోద్రేకము కలిగి నేను నిమిషం మాత్రమే నేను విసర్జించాను, కానీ నిత్యమైనటువంటి వాత్సల్యముతో, నిత్యమైన కృపతో నేను నిన్ను చేర్చుకున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఎప్పటికీ నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి అలాంటి దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. మనకి కూడా ఈ లోక సంబంధంగా చాలా బాధలు కష్టాలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటిని మించినటువంటి వేదనలు కూడా ఎదురవుతాయి. ఇందాక మన సహోదరి చెప్పినట్టు తల్లి వేదన, తన బిడ్డలు తనను తృణీకరించినప్పుడు తల్లి ఎంత వేదన పడుతుందో, లేదా మనము రీసెంట్గా గమనించినట్లయితే ఒక భార్యని కోల్పోయినటువంటి భర్త వేదన వాళ్ళకి తెలుస్తుంది, ఒక భర్తని కోల్పోయినటువంటి భార్య వేదన వాళ్ళకి తెలుస్తుంది. మనం అనేక విషయాలలో వేదన పడుతూ ఏం చేస్తామో తెలుసా? బాధపడుతూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, చర్చికి రాకుండా ఉంటాం, ప్రార్థన చేయకుండా ఉంటాం. కానీ ఈరోజు ప్రభువారు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడేటువంటి మాటలు మనం చూద్దాం ప్రియులారా. అదేంటంటే దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే కనుక యబ్బేజు. ఏం పేరమ్మా? యబ్బేజు. యబ్బేజు అంటే కనుక వేదన పుత్రుడు అనేటువంటి అర్థం ప్రియులారా. ఇతని తల్లి వేదన పడి నేను ఈయన్ని కన్నాను అని చెప్తుంది. అంటే మనమందరము కూడా వేదన పడే కదా బిడ్డల్ని కంటాము. ఈ 2 వచనాలు తప్ప యబ్బేజును గురించి మరి ఏమీ కూడా మనకు
ఇక్కడ చరిత్ర ఏమీ ఉండదు ప్రియులారా. అయితే అక్కడ ఉన్న మాటల ప్రకారమే మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ ఇతని వేదన పడి నేను కన్నాను అంటుంది ప్రియులారా అతని తల్లి. అందుకే వేదన పుత్రుడుగా ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది ప్రియులారా. అయితే అతను ఏమంటున్నాడో తెలుసా, మరి ఎలాంటి ఇబ్బందులు అనేది మనకైతే తెలియదు. ఇతని సహోదరుల కంటే ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి 9వ వచనం, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎబ్బేజుకి సహోదరులు ఉన్నారు. ఎంతమంది, ఎవరు అనేటువంటి విషయము బైబిల్లో అయితే లేదు ప్రియులారా. మరి వెంటనే నాకు యోసేపు భక్తుడు గుర్తొచ్చాడు ప్రియులారా. ఎందుకంటే యోసేపు కూడా తన సహోదరుల కంటే ఘనత పొందినటువంటి వ్యక్తి ప్రియులారా. ఎందుకు తన సహోదరుల కంటే అంటే మనకు తెలుసు, అతని పనులు కానీ, సూర్యచంద్రన ఆకాశ నక్షత్రములు కానీ అతనికి మొక్కుతున్నట్టుగా కల వచ్చినప్పుడు అది విన్నటువంటి సహోదరులందరూ కూడా అతని మీద కక్ష కట్టారు. అయితే దేవుడు ఐగుప్తుకు అతన్ని ప్రధానిగా చేసినప్పుడు జరిగిందేంటి, తన సహోదరులందరూ కూడా దేవుడు ఏదైతే కళ ద్వారా చూపించినటువంటి లేఖనము అక్కడ నెరవేరింది ప్రియులారా. బహుశా ఇతను కూడా తన సహోదరుల కంటే మరి అత్యధికమైనటువంటి భక్తి విశ్వాసము పొంది ఉండవచ్చు, లేదా ఆ యొక్క శ్రమలు పొంది ఉండవచ్చు, దేవుణ్ణి ఆనుకొని ఉండవచ్చు. కాబట్టి దేవుడు ఇతన్ని ఏం చేశాడండి, దేవునిని ఇతను ఘనపరిచి ఉండవచ్చు. కాబట్టే దేవుడు ఇతనిని ఘనపరిచాడు ప్రియులారా. ఆ సమయంలో మరి ఇతను చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా, ఇతని వేదనలో చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. మనము కూడా ఒక వేదనలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా, నన్ను ఆశీర్వదించుమని ప్రార్థన చేయాలి ప్రియులారా. మరి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనీయనన్నాడు. ఎవరు? యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. మనం కూడా ప్రార్థించాలి, తండ్రి నన్ను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా ఇంటిని ఆశీర్వదించు, నాకున్నటువంటి స్థలాలను నువ్వు ఆశీర్వదించు, నాకున్నటువంటి వాహనాలను నువ్వు ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు, మా సంఘ కాపరిని ఆశీర్వదించు, మా ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించు, నాతో పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ఆశీర్వదించు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మనం ప్రార్థన చేస్తున్నామా? నా సహోదరులని, నా అక్క చెల్లెలని, నా అన్నదమ్ములని ప్రార్థిస్తున్నామా? అలా ప్రార్థిస్తే మళ్ళీ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయేమోనని మనకు భయం. కానీ నేర్చుకోండి, ప్రార్థించాలి. వేదనతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. నన్ను ఆశీర్వదించండి, అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అని ప్రార్థించాలి. రెండవదిగా అతను అంటున్నాడు కదా, నా సరిహద్దును విశాలపరచు అని ప్రార్థిస్తున్నాడు. సరిహద్దు అనగానే మనం ఏమనుకుంటాం అంటే బిట్వీన్ ద టూ అనుకుంటాం. అంటే ఏదైనా రెండింటి మధ్య. ఇప్పుడు భౌగోళిక సరిహద్దులు ఉంటాయి కదా, ఆస్తి సరిహద్దులు ఉంటాయి కదా, అదేవిధంగా మనకి కొన్ని మానసిక సరిహద్దులు కూడా ఉంటాయి ప్రియులారా. అవి భౌగోళిక సరిహద్దులు. యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉన్నటువంటి 8700 కిలోమీటర్ల సరిహద్దు ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు అని చెప్తారు. అంటే అది భౌగోళిక పరంగా చెప్తున్నాను. అదేవిధంగా మనుషులకు ఉండేటువంటి జీవితంలో సరిహద్దులు ఏంటంటే భౌతిక సరిహద్దులు ఉంటాయి, అదేవిధంగా సామాజిక సరిహద్దులు ఉంటాయి, మానసిక సరిహద్దులు ఉంటాయి ప్రియులారా. ఏంటి భౌతికంగా అంటే నేను ఇంతవరకే తినాలి, ఎక్కువ తింటే అనారోగ్యం పాలవుతాను. మానసికంగా అంటే నేను ఇంతవరకే మాట్లాడాలి, లేకపోతే నేను అవమానాల పాలవుతాను. మరి సామాజిక సరిహద్దులు అంటే ఎదుటి వాళ్ళతో నేను ఇంతవరకే నడుచుకోవాలి, ఎక్కువ మాట్లాడితే నన్ను తిడతారు. ఇలాంటి సరిహద్దులు ఉండాలి ప్రియులారా. అయితే మనకు ఆత్మీయ సరిహద్దులు కూడా ఉండాలి ప్రియులారా. మరి ఆత్మీయ సరిహద్దు అంటే ఏంటో తెలుసా? ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగము చేయకుండా దేవుని చిత్తానికి లోబడి ఆత్మీయ క్రమశిక్షణను కలిగి ఉండడమే ఆత్మీయ సరిహద్దులని ఏర్పరచుకోవడం ప్రియులారా. ఇదే మాట మనకు తీతు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియబడుతుంది ప్రియులారా. అక్కడ మీరు చదువుకోండి తర్వాత. ఇలాంటి ఆత్మీయ సరిహద్దులు బహుశా ఇక్కడ ఎబ్బేజ్ చేసినటువంటి ప్రార్థనలో నా సరిహద్దులను నీవు విశాలపరచు. యెషయా గ్రంథంలో కూడా అంటాడు కదా, నా సరిహద్దులను నీవు విశాలపరిచితివి. అంటే మరి దేవుడిచ్చేటువంటి ఆ రాజ్యాలు ఇంకా ఎక్కువయ్యి ఉండవచ్చునన్నమాట. ఇలా ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభువా అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నా కృప మీకు తోడుగా ఉంది, నా విశ్వాస్యత మీకు తోడుగా ఉంది, నా సన్నిధి మీకు తోడుగా ఉంది అని చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా?
అసాధ్యాలన్నీ సాధ్యాలు అవుతాయి ప్రియులారా. భయాలన్నీ ధైర్యాలు అవుతాయి ప్రియులారా. నిరాశలన్నీ నిరీక్షణలు అవుతాయి ప్రియులారా. మరి ఏవైతే అవిశ్వాసాలు ఉన్నాయో అవన్నీ విశ్వాసాలు అవుతాయి ప్రియులారా, దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉంటే కనుక. దానికి ఎగ్జాంపుల్గా ఎజ్రా గారు మనకు కనపడుతూ ఉన్నారు. మరి ఎజ్రా దేవుని యొద్ద ద్రాక్షారసము పోసి ఇచ్చేటువంటి ఒక శాస్త్రిగా అతను కనపడుతూ ఉన్నారు. అంటే అతను ప్రవీణత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కరుణాహస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు చేసినటువంటి ప్రతి మనవి కూడా దేవుడు రాజు అంగీకరించాడంట ప్రియులారా. అంతేకాదు, దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు యెరూషలేములో ప్రవేశించును అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. మరి అదేవిధంగా కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో దావీదు గారిని గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నా చెయ్యి అతనికి తోడుగా ఉంచెదను, నా బాహుబలం అతనికి విజయాన్ని కలుగ చేయును, అతని శత్రువులందరినీ నేను చెదరగొడతాను. నా చెయ్యి తోడుగా ఉండాలి ప్రియులారా. మరి మనము కూడా ప్రార్థించాల్సింది, నా చెయ్యిని తోడుగా ఉంచు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. మరి నాలుగవదిగా నేను ముగిస్తున్నాను. నాలుగవదిగా గమనించినట్లయితే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నీవు నన్ను తప్పించుము అని చెప్పేసి ప్రార్థించాలి ప్రియులారా. మనందరికీ తెలుసు, కీడెంచి మేలెంచాలి అంటాము మనము లోక సంబంధంగా. అయితే కీడు అంటే చెడు. ఇక్కడ నాకెవరు చెడు చేయకుండా నన్ను దీవించు ప్రభు అంటున్నాడు తండ్రి. ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నారంటే, మరి సామెతల గ్రంథంలో కీడు చేయువాని ఇంట నుండి అది కీడు చేయకూడదు అని చెప్తున్నారు. అదేవిధంగా నీవు కీడును విడిచి మేలు చేయుము, అప్పుడు నీ ఇంట నుండి మరి ఆశీర్వాదములు బయలు వెళ్తాయి అని చెప్పేసి ఒక మాట ఉంటుందండి. నేను రిఫరెన్స్ మిస్ అయ్యాను. మరి అంటే ఇక్కడ దావీదు మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే మరి ఏన్గెది గుహలో కావచ్చు, మరి హకీలా దగ్గర కావచ్చు, సౌలు అనేక రకాలుగా ఇతనికి చెడు చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అతను దేవుని చేత నియమించబడినటువంటి అభిషిక్తుడైనటువంటి రాజు అని దావీదు అతనిని విడిచిపెట్టేశాడు ప్రియులారా కదా. అదేవిధంగా అతని దురాత్మ పట్టినప్పుడు ఎల్లా కూడా మరి సితారాన్ని చేత పట్టుకొని దురాత్మని పారద్రోలాడు ప్రియులారా. సౌలుకి ఒకటి కాదు రెండు కాదు అనేకమైన విషయాలలో మరి తన మనముడైనటువంటి మెఫీబోషెత్తును కూడా జ్ఞాపకం చేసుకొని అతనిని తన భోజనపు బల్ల దగ్గర కూర్చుండబెట్టినట్టుగా. ఎందుకు ఈ మాటను చెప్తున్నామంటే, మనలో ఎవరు వేదన పడుతూ ఉన్నారో ఆ ప్రతి ఒక్కరితో కూడా మరి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎబ్బేజు ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులారా. తన జీవితము, తన పేరంతా కూడా వేదన భరితమైనప్పటికీ అతను మొట్టమొదటిగా దేవునిని ప్రార్థిస్తున్నటువంటి స్థితి ప్రియులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, మరి మాతో పాటు పనిచేసేటువంటి ఒక టీచర్ గారు, మన ఇక్కడ పరిసర ప్రాంతంలోనే వాళ్ళ ఇల్లు కూడా మరి కనకవల్లి గారు అని చెప్పేసి ఒక టీచర్ గారు మాతో పనిచేస్తారు. ఆమె ఏం చెప్పారంటే, వాళ్ళు చిన్నప్పుడు ట్యూషన్ చదివేటప్పుడు ఒక టీచర్ గారు ఉండేవాళ్ళంట, మరి స్వరూప రాణి గారు అని చెప్పేసి. మరి ఆవిడ యొక్క హస్బెండ్ చాలా మంచి పైలట్గా వర్క్ చేసేవాళ్ళు మేడం. అయితే అతను యాక్సిడెంటల్గా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చేసారంట. వచ్చేసి మరి తన ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఉన్నారు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ మగపిల్లలు కూడా చనిపోయారంట. అయినా కూడా ఆవిడ ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదంట. ఇప్పటికీ కూడా ఆవిడ మన మధ్యనే ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఆవిడని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి యెహోషాపాతు, యూదారాజు అయినటువంటి యెహోషాపాతు సెలవిస్తున్నాడు, యెహోవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. మరి అదేవిధంగా పాస్టర్ గారి గురించి కూడా మనందరికీ తెలుసు. కానీ నేనైతే రికవర్ అవుతారు అనుకోలేదు. వితిన్ 1 మంత్లోనే ఆయన దేవుడు నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేస్తూ, యేసు ప్రభు ఆ రోజు పడినటువంటి వేదనను ఈరోజు మనము కూడా శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు పడుతూ ఉన్నాము. కానీ ప్రార్థిద్దాము, జయాన్ని పొందుదాము.